మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇండియాలో కన్సెప్షన్ బాగా పెరిగి మరి స్టాక్ మార్కెట్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఒక స్టడీ ప్రకారం ఏంటంటే రీసెంట్గా ఐకానిక్ వెల్త్ వాళ్ళు స్టడీ రిలీజ్ చేశారండి. దాని ప్రకారం ఏంటంటే గ్లోబల్ టోటల్ కన్జంప్షన్తో పోల్చుకుంటే ఒక ఇండియా వాటా 16% ఉంటుంది 2050 కల్లా. అంటే ఇండియాలో ఉన్న మ్యాన్ పవర్ మొత్తం అంటే టోటల్ 140 crore పాపులేషన్ మొత్తం మీద అందులో ఉన్న యూత్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ టోటల్ ఇన్కమ్లో ఆల్మోస్ట్ 50% అర్థం కన్జంప్షన్గా పెడతారని చెప్పేసి ఈ స్టడీ అనమాట. సో అట్లా వరల్డ్ వైడ్గా చూసుకుంటే 16% గ్లోబల్ కన్జంప్షన్ ఒకటి ఇండియా నుంచి వచ్చింది 2050 కల్లా అంటే ఊహించుకుని ఎంత పెద్ద రాబోతుందో. ప్రస్తుతానికైతే టోటల్ జీడిపి గ్రోత్లో 56% కన్జంప్షన్ నుంచి వస్తుందండి. కాబట్టి చాలా పెద్ద ఫిగర్ అనమాట ఇది. సో అందుకని ముందు రోజుల్లో ఇది ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇండియాలో ఏంటంటే ఇప్పుడు కరెంటు ఉన్న ఎర్నింగ్ చూసుకున్నాం అనుకోండి, లాస్ట్ 25 yearsలో ఎంత సేవింగ్స్ అయితే ఉన్నాయో నెక్స్ట్ 25 years కల్లా దానికన్నా 10 times ఎక్కువ సేవ్ చేయబోతున్నారు. ఆ సేవింగ్స్ మొత్తం కూడా ఈ కన్జంప్షన్గా వాడతారు. ఓకే, అందుకని కన్జంప్షన్ ఇంకా ఆ టైపు ఇండస్ట్రీ అంతా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే మోరోవర్ మన రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ట్యాక్స్ రిడక్షన్ చేశారు. ఈ సంవత్సరం నుంచి 12 lakhs వరకు ట్యాక్స్ ఏమి ఉండదు. కాబట్టి పబ్లిక్కి 1 lakh సేవ్ చేస్తున్నారు, 1 lakh crore ఈ ట్యాక్స్ సేవింగ్ అమౌంట్. దానివల్ల ఏంటంటే 3 lakhs crores వర్త్ కన్జంప్షన్ భూమి రాబోతుంది అనమాట. దీనివల్ల జీడిపి గ్రోత్ 1% పెరిగే ఛాన్స్ ఉంది. అందుకని ఇట్లా ఓవరాల్గా ఏది చూసినా సరే డేటా చూస్తే ఏమవుతుందంటే కన్జంప్షన్ వల్ల ఎకానమీ భూమ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు వరకు చూసుకుంటే ఈ 2018 నుంచి 2024 వరకు ఏప్రిల్ మార్కెట్ టోటల్ వాటా 11% అండి. ఇది నెక్స్ట్ 24 నుంచి 27 వరకు ఇది 16% రాబోతుంది. అంటే అంత యూత్ అనేది ఎక్కువ క్లోత్స్ మీద ఖర్చు పెట్టబోతున్నారు. అలాగే నాన్ ఏప్రిల్లో వాటా 10% ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు అది 15% కాబోతుంది. నెక్స్ట్ కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంతకుముందు 11% ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు 14% ఖర్చు పెడుతున్నారు వాటి మీద. అలాగే జ్యువెలరీస్ ఇంతకుముందు 10% ఖర్చు పెడతారు, ఇప్పుడు 14% ఖర్చు పెట్టబోతున్నారు. అండ్ అలాగనే ఎకానమీ సంబంధించిన టూరిస్టులు కానీ అట్లా హోటల్స్ కానీ వీటి మీద ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు 11% ఖర్చు పెట్టబోతున్నారు. అంటే ఇన్కమ్ లెవెల్ పెరిగే కొద్దీ ఈ కన్జంప్షన్ ప్యాటర్న్స్ పెరుగుతుంటాయి అనమాట కొత్తగా. అందుకని మనం ఎక్కువసార్లు సంపాదన మొత్తం తీసుకొచ్చేసి ఈ అపెరల్, నాన్ అపెరల్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీద కావచ్చు, లేదా టూరిజం మీద కావచ్చు, జ్యువెలరీ మీద వీటి మీద పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఈ మార్కెట్స్ అన్ని బాగా పెరిగే ఛాన్స్ ఉంది. అంతెందుకు ఒక్క మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ 8 లక్షల కోట్లు వద్దండి నెక్స్ట్ 5 yearsలో. 8 లక్షల కోట్లు ఓటీటీసీ అని కొత్త రాబోతుంది అనమాట. అందుకని ఇంతకుముందు లేనంత ఖర్చు పెట్టబోతున్నారు ఒక పబ్లిక్. అయితే టోటల్ మ్యాన్ పవర్ మొత్తం అంటే హ్యూమన్స్ అందరూ కూడా ఖర్చు పెట్టబోతున్నారు. అంటే మన ఇండియా మొత్తాన్ని మనం ప్రీమియం, మిడిల్ అండ్ మాస్ కింద లెక్కేసామనుకోండి, ఒక ప్రీమియం సెగ్మెంట్ వాటా 10% ఉంది. వీళ్ళే 67% టోటల్ ఆక్యుపై చేయబోతున్నారు. అంటే మామూలు ఇప్పుడు డబల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ వాటితో పోల్చుకుంటే హై రేంజ్ బిల్డింగ్స్ ఒక్కొక్కటి 1 crore నుంచి 10 crores మధ్య ఉంటాయి. ఒక్క బిల్డింగ్ అమ్మటం ద్వారా బిల్డర్స్కి కూడా డబ్బులు వెళ్తాయి అనమాట. అందుకని వాళ్ళు ఎక్కువ వీళ్ళని టార్గెట్ చేస్తారు. అందుకని మొత్తం పాపులేషన్ అవసరం లేదు వాళ్ళకి. 10% పాపులేషన్ ఎవరైతే ప్రీమియం సెగ్మెంట్ ఉంటారో వాటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద 32% తక్కువ వస్తుంది, 33%. ఈ మాస్ నుంచి పెద్దగా ఏం రాదు ఉందనే కానీ. అందుకని టోటల్ మార్కెట్లో వాళ్ళు ఈ ప్రీమియం అండ్ మిడిల్ క్లాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనమాట. అండ్ వరల్డ్ వైడ్గా మనం చూసుకున్నాం అనుకోండి, ఈ ఆర్గానిక్ రిటైలర్ వాటా ఆల్మోస్ట్ 50-60% ఉంటుంది. ఇండియాలో 95% ఇప్పటికి కూడా అన్ఆర్గనైజ్డే ఉంది. అందుకని ఈ కామర్స్ భూమి ఇంకా చాలా ఎక్కువ ఉంది. మనం అనుకుంటే ఇప్పటికే ఈ కామర్స్ భూమి ఎక్కువ ఉందేమో అనుకుంటున్నాం మనం. లేదు, వరల్డ్ యావరేజ్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంది. అందుకని ముందు రోజుల్లో ఈ కన్జంప్షన్ ఎక్కువ మందికి శాలరీ పెరిగే కొద్దీ ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు స్టార్టింగ్ శాలరీ వచ్చేకల్లా మంత్లీ 10,000, 12,000 అలా ఉండేది. ఇప్పుడు స్టార్టింగే 15 to 20 దాకా ఇస్తున్నారు చాలా ఇండస్ట్రీస్. ఇంకా ఐటీలో అయితే ఆల్మోస్ట్ మంత్లీ 30-40,000 దాకా ఉంది అనమాట. అందుకని ఇన్కమ్ లెవెల్ పెరిగే కొద్దీ ఈ కన్జంప్షన్ ప్యాటర్న్స్ అన్ని అమర్చవుతూ ఉంటాయి అనమాట. అందుకని జొమాటో, స్విగ్గీ మనం ఇంతకుముందు లేవు అవి. ఇప్పుడు మన టోటల్ శాలరీలో వాటికే మనం 10 to 15% పెడుతున్నాం. నెసరీ అయిపోయింది. జొమాటో ఆర్డర్ ఇవ్వకుండా ఇల్లు ఒక్కటి కూడా లేదేమో ఇప్పుడు. ఇంతకుముందు అలా లేదు. అవుట్ సైడ్ ఫుడ్స్ హెల్త్కి మంచిది అని చెప్పేసి అందరూ ఇంట్లో కుక్ చేసుకునే దగ్గర నుంచి
ఇవాళ గెస్ట్లు వచ్చినా గెస్ట్లు రాకపోయినా అన్నిటికీ జొమాటో వచ్చేదాకా మనం విదిన్ చూస్తున్నాం. సెకండ్స్ లో కూడా మనకి వచ్చేస్తుంది ఆ, order కూడా. అది అంటే ఏది కావాలంటే అది ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవటం. Yes. ఇప్పుడు ఎవ్రీడే ఆన్లైన్ వాళ్ళు ఇంటికి వచ్చి ఏదో ఒకటి ఇచ్చిపోవటం కామన్ అయిపోయింది. కామన్ అయిపోయింది. ఒకప్పుడు పోస్ట్ కార్డ్ తప్ప ఏం వచ్చేవి కావు. Yes. అందుకని ఈ టైప్ ఇండస్ట్రీస్ ఎక్కువ స్కోప్ ఉందన్నమాట, చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అంటే సో ఇన్కమ్ పెరిగే కొద్దీ కన్సెప్షన్ అనేది కూడా చాలా చాలా పెరుగుతుంటది. అందుకనే నీకు నిఫ్టీ కన్జంప్షన్ ఇది డ్యూరబుల్స్ ఇండెక్స్ ఒకటి ఉంది. అది లాస్ట్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు లాస్ట్ 20 years యావరేజ్ రిటర్న్స్ 20% దాటింది. Oh. అంతే, అంటే మనం నిఫ్టీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసే బదులు ట్రెడిషనల్ ఉన్నంత పోల్చుకుంటే ఈ కన్జంప్షన్ డ్యూరబుల్ ఇండెక్స్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే అది ఈటీఎఫ్ లా దొరికింది, ఇండెక్స్ ఫండ్ లా దొరికింది. యావరేజ్ రిటర్న్స్ నీకు 20% ఉంది. అంటే సెక్టర్ 20% గ్రోత్ ఉంది. ఎలక్ట్రికల్ అప్లికెంట్స్ అన్ని దాంట్లో ఉంటాయి అనమాట. అందుకని డెక్సాన్ కావచ్చు, లేకపోతే వోల్టాస్ అండ్ హ్యావెల్స్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా, కళ్యాణ్ జ్యువెలరీ, ఈ బాగా మూవ్ అవుతున్నాయి అనమాట. ఈ మొత్తం కలిసి ఒక ప్యాక్ లాగా తీసుకోవాలంటే మనం కన్జంప్షన్ డ్యూరబుల్ ప్యాక్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.